జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చాలామంది హంగులు, ఆర్భాటాలు, ఎక్స్ట్రాలకి కూడా వెళ్తుంటారు. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే దైవ కార్యక్రమాల్లో కావచ్చు, సాధారణంగా పెళ్ళిళ్ళని కావచ్చు, లేకపోతే ఇతరత్రా కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాల్లో చేసేటటువంటి పరిస్థితి. అయితే ఉన్నదానిలో ఎవరికి ఎంత ఉంటే అంతవరకు చేయాలి. భగవంతుని సేవ ఉంది. భగవంతుని సేవ కోసం ఆ ఉన్నది వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే. భగవంతునికి ప్రేమ ముఖ్యం, భక్తి ముఖ్యం. ఏమైనా స్వామి ఏమన్నా నువ్వు కనీసం నా పూజకి ₹1,00,000 ఖర్చు పెట్టకపోతే ఎట్లా అయ్యా అని అడుగుతున్నాడా? అంత ఖర్చు పెడితే దానికి సరిపడే ఫలితాన్ని ఇస్తున్నాను అంటాడా? ఎలా? కాబట్టి స్వామికి ఆ రూల్స్ లేవండి. ఆ రూల్స్ అన్నీ కూడా ఉన్నవాళ్ళకే ఆ రూల్స్ అన్నీ ఉంటాయి. అబ్బా దీనికి ఇంత ఖర్చు పెట్టాలిరా, దీనికి ఇంత చేయాలి, దానికి అంత కార్యక్రమం చేయాలి, దీనికి ఇలా చేయాలి, స్వామిని బంగారు పల్లకిలో తీసుకువెళ్ళాలి, ఉన్నదాంతో సరిపెట్టాలి. అలాగే స్వామికి భక్తి కావాలి. స్వామి ఒదిగి ఉండగలిగినటువంటి ప్రేమ కలవాడు భగవానుడు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, కలియుగ దైవం మన స్వామి వెంకటేశ్వర స్వామి. అట్లాంటిది ఆయనకి సంపదలు కరువు లేదు. ఏది కావాలంటే అదే ఆయన ఏమి చేయాలన్నా చేయగలుగుతారు. ఆయన స్వామి భగవానుడు. మరి మట్టి కుండలో పెరుగన్నం తినలేదా? మట్టి కుండలో పెరుగన్నం తింటున్నారుగా. అది పేద భక్తుడికి ఆయన ఇచ్చేటటువంటి గౌరవము, ఆయన ఇచ్చేటటువంటి ప్రేమ. అది అంటే ఆ పేదవాడు కుండలు చేసేటటువంటి అంత భక్తి అందులో దృఢీకరించి స్వామికి సమర్పించుతున్నటువంటిది. కాబట్టి అంత ఇష్టము. ఒకానొక సందర్భంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలు చేశారు. బంగారు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని ప్రప్రథమంలో ఆయన అర్చించారు. ఆయన మహాభక్తుడే. కానీ ఆయనకంటే కుండలు చేసేటటువంటి ఆ కుమ్మరి చాలా భక్తుడు. అంటే అక్కడే మరలా ఆయన స్నానమా శుచ ఏమీ కాదు, కుండలు చేసుకున్నటువంటి ఆ చక్రం మీద తిరుగుతూ ఆ చిన్న చిన్న మట్టి ముద్దల్ని చిన్న చిన్న పువ్వులాగా మిగిలిపోయిన చేతికి అంటుకున్నటువంటి వాటిని అక్కడ ఆ చిన్న ప్రతిమ ఏర్పాటు చేసుకున్న స్వామిది. ఆ ప్రతిమ మీద ఇలా విసిరేస్తున్నాడు. కుండలు ఇక్కడ చేసుకుంటున్నాడు. అలాగే ఎక్స్ట్రా ఉన్నటువంటి చేతికి అంటుకున్న మట్టిని విసిరేసి, స్వామి నేను నీ దగ్గరికి రాలేను, నేను పేదవాడిని, నాకు ఈ పని చేసుకుంటే కానీ నాకు దినం తీరదు, కాబట్టి ఇదే నీకు పుష్పాలు, ఇదే బంగారు పుష్పాలు, ఇవే అనుకోవాలి, నన్ను ఇంకా నువ్వే కరుణించాలని భక్తిపూర్వకంగా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ పుష్పాలు తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలు పెట్టినటువంటి స్థానంలో ఈయన పుష్పాలు, మట్టి పుష్పాలు అక్కడ ఉన్నాయి స్వామి దగ్గర. బ్రాహ్మణులు ఇవన్నీ చూసి ఇదేంటి మట్టి పుష్పాలు వచ్చాయి అనేది అప్పుడు తొండమాన్ చక్రవర్తికి ఆ భటులు చెప్తే ఆయన వెళ్ళి చూస్తే ఇక్కడ ఎవరు దొంగేస్తున్నారా అనేటటువంటి కొందరి మీద అనుమానిస్తే ఆ తర్వాత స్వామి కలలో కనిపించి నీకంటే మహాభక్తుడు ఉన్నాడు, పలానా ఊర్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చూడు అని చూస్తే అక్కడికి వెళ్ళి తొండమాన్ చక్రవర్తి వెళ్ళి చూస్తే ఆయన భక్తికి మెచ్చుకున్నారు. ఆయనకి కొన్ని ఆభరణాలు ఇవన్నీ ఇచ్చి ఆయన తొండమాన్ చక్రవర్తి ఆనందింపజేశాడు. నీ భక్తి దగ్గర నా భక్తి ఏం కాలేదయ్యా, స్వామికి భక్తే కావాలి, అది పేద గొప్ప అని తారతమ్యం ఉండదు అని చెప్పి ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తిని ఆయన్ని కూడా ముక్తిని ప్రసాదించినటువంటి స్వామి. మరి అట్లాంటి కాబట్టి ప్రేమతో మనకి ఆ స్వామికి మనం ఆ విధంగా అర్పించుకుంటే చాలు. ఈ అంగులు, ఆర్భాటాలు, ఏదో రథచక్రాలు అవి ఇవి చేసేస్తే ఆ హద్దులు దాటి ప్రవర్తిస్తే దానికి భగవంతుడు ఏమైనా లొంగిపోడు. భక్తిపూర్వకంగా ఒక పత్రము, పుష్పము, ఫలం, తోయం హ్యోమే భక్తాపయే, ప్రేమతో మనం ఇస్తే మనకున్న దాంట్లో దాన్ని భగవానుడు అనుగ్రహిస్తాడు, మనకి ఆనందింపచేస్తాడు. జై శ్రీమన్నారాయణ.